హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. సో ప్రెసెంట్ నేను ఎక్కడున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను యాథర్ బైక్ షోరూంలో ఉన్నాను. ఇవి ఈవీ వెహికల్స్. మన ప్రెసెంట్ జనరేషన్లో ఎక్కువగా కన్సిడర్ చేస్తున్న వెహికల్స్ ఏమైనా ఉన్నాయంటే ఈవీ వెహికల్స్. ఎందుకంటే ఒకప్పుడు అయితే మనకి ఎక్కువగా పెట్రోల్ వెహికల్స్ సేల్ అయ్యేవి. ఎక్కువగా పెట్రోల్ వెహికల్స్ తీసుకుంటే బాగుంటుంది, దూరంగా వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది అనే అపోహలో ఉండేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే సైలెంట్ కిల్లర్ లాగా ప్రెసెంట్ ఈవీ వెహికల్స్ దూసుకెళ్ళిపోతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈవీ వెహికల్స్ అనేది లో కాస్ట్ మెయింటెనెన్స్లో ఉంటుంది అండ్ బెస్ట్ ప్రైస్లోకి వస్తుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే యాథర్ వెహికల్స్ అయితే ప్రెసెంట్ ది బెస్ట్ అని చెప్పాలి. సో ప్రెసెంట్ ఇక్కడ దొరుకుతున్న మోడల్స్ ఏంటి, ఇంకేమేం వెరైటీస్ ఉన్నాయి, దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏంటో ఇవన్నీ తెలుసుకుందామని చెప్పి ఈరోజు యాథర్ బైక్ షోరూమ్కి వచ్చేసాము. సో రండి, ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా. సో ఈరోజు మనం యాథర్ ఈవీ వెహికల్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ప్రెసెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరికి బైక్ అనేది ఒక నీడ్ అయిపోయింది అనమాట. సో నీడ్ అనేసరికి మనకి చాలా బైక్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. నార్మల్ పెట్రోల్ బైక్స్ ఉంటాయి, లేదంటే ఈవీ వెహికల్స్ ఉంటాయి. ముందు జనరేషన్లో సోలార్ బైక్స్ కూడా రావచ్చు, మనం చెప్పలేం. బట్ ప్రెసెంట్ అయితే ఈవీ బైక్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. ఎందుకు అంటే మెయింటెనెన్స్ చాలా తక్కువగా వస్తుంది అండ్ మైలేజ్ ది బెస్ట్ వస్తుంది. ఒకప్పుడు పెట్రోల్ వెహికల్స్ ఎక్కువగా సేల్ అయ్యేవి, ఎందుకంటే లాంగ్ వెళ్ళొచ్చు ఒక థాట్లో ఉండేవారు. బట్ ప్రెసెంట్ ఏంటంటే మన ఈవీ వెహికల్స్ కూడా ప్రెసెంట్ ఛార్జింగ్ పాయింట్స్ ప్రతి చోట అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కెరీర్ స్టార్టింగ్లో ఒక జాబ్ చేసిన తర్వాత ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకుందాం అనుకునేది ఏంటంటే బైక్సే, ఎందుకంటే అది నీడ్ కాబట్టి. సో ఆఫీస్కి ఇంటికి ట్రావెల్ చేయాలి కాబట్టి నార్మల్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి, బట్ ఎక్కువ ప్రైస్ అయిపోతాయి. సో ఎంత దూరమైనా వెళ్ళి రావడానికి ఖచ్చితంగా బైక్ కావాలి. సో ఇప్పుడు ఏదైనా బైక్ తీసుకుందాం అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఈఎంఐ క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ మెయింటెనెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఈఎంఐ మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది, అంటే శాలరీలో సగం తీసుకెళ్ళిపోతుంది అదే. సో అందరూ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అంటే మెయింటెనెన్స్ అసలు ఉండకూడదు. సో ఈఎంఐ ఒక్కటి నేను పే చేసుకునేటట్టు ఉండాలి అనుకుంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఏమైనా ఉందంటే అది ఈవీ బైక్స్ మాత్రమే. ఈవీ వెహికల్స్లో కూడా ది బెస్ట్ వెహికల్ ఏంటంటే యాథర్ 450. ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో బెస్ట్ మైలేజ్ ఇస్తున్నాడు అండ్ మనకు బ్యాటరీ కూడా ది బెస్ట్ ఇస్తున్నారు. 3.7 వోల్ట్స్ ఇస్తున్నారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది అండ్ బెస్ట్ మైలేజ్ వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే దీంట్లో హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఇస్తున్నారు. హిల్ హోల్డ్ అసిస్ట్ అంటే నార్మల్గా కార్స్లోనే ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే ఏదైనా అప్ హోల్స్ అంటే షాపింగ్ మాల్స్కి వెళ్ళాం అనుకోండి, షాపింగ్ మాల్స్ వెళ్ళేటప్పుడు ఎక్కువగా గ్రౌండ్ అంటే నార్మల్ గ్రౌండ్ ఏరియాలోనే పార్కింగ్ ఉంటుంది. సో ఖచ్చితంగా గ్రౌండ్ దిగాలన్నమాట. దిగేటప్పుడు పర్లేదు, బాగానే మనం పార్క్ చేసేస్తాం. వాళ్ళు మళ్ళీ ఎక్కేటప్పుడు ఏంటంటే సడన్గా మనకి టార్క్ అందలేదు అనుకోండి, సడన్గా మనం ఏదైనా తడబడాయి అనుకోండి, వెనక్కి రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఈ వెహికల్లో ఏంటంటే మనకి రోల్ అవ్వదు, అలా స్ట్రక్ అయిపోతుంది. సో మనం బ్రేక్ వేయకపోయినా కూడా రోల్ అవ్వదు, జాగ్రత్తగా మనం ముందు తీసుకువెళ్ళిపోవచ్చు. అదొక మెయిన్ మనకి దీంట్లో యాథర్లో ఇస్తున్నారు. 450లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లోని ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కూడా ఇస్తున్నారు. నార్మల్గా అయితే నైట్ టైమ్ ఖచ్చితంగా ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉండాల్సిందే, ఎందుకంటే ఎక్కువగా హైవేలో మనం ట్రావెల్ చేస్తుంటాం. సో మనకు లైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎల్ఈడి లైట్స్ అయితే ఎక్కువ బీమ్ని అండ్ వైడర్ ప్రొజెక్షన్ ఇస్తుంది అనమాట. నిజంగా ది బెస్ట్ మనకి అని చెప్పొచ్చు ఈథర్ వెహికల్స్లో ఇదొకటి. అండ్ మనకి ప్రెసెంట్ టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తున్నారనమాట. నార్మల్ వెహికల్స్లో కూడా నార్మల్ ట్యూబ్ టైప్స్ ఇస్తున్నారు, బట్ ఎలక్ట్రికల్ వెహికల్స్లో మనకి ట్యూబ్లెస్ టైర్స్ కూడా ఇస్తున్నారనమాట. నిజంగా ది బెస్ట్. అండ్ ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి టైర్స్కి, సో కొంత దూరం వరకు మనం ట్రావెల్ చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు ఈ ట్యూబ్లెస్ టైర్స్ వల్ల. అండ్ మనకి ప్రెసెంట్ దీంట్లో వచ్చేసి మన బ్రేక్స్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు. ఫ్రంట్ బ్రేక్ కూడా మనకి డిస్క్ బ్రేక్సే ఇస్తున్నారు. అండ్ సిట్టింగ్ కెపాసిటీ కూడా ది బెస్ట్ అని చెప్పాలండి, ఎందుకంటే ఒకటి ఇది మరీ హెవీగా లేదు అండ్ లైట్ వెయిట్గా ఉండడం వల్ల ఏంటంటే ఈజీగా గర్ల్స్ అయినా సరే బాయ్స్ అయినా సరే ఎవరైనా సరే ఈజీగా మనం హ్యాండిల్ చేయవచ్చు. నార్మల్గా బైక్స్ అయితే చాలా హెవీగా ఉంటాయి, గర్ల్స్ డ్రైవ్ చేయడానికి అందుకే ఎక్కువ ఇష్టపడరు. బట్ ఏంటంటే ఈవీ వెహికల్స్లో మనకి ప్రెసెంట్ చాలా సింపుల్గా హ్యాండిల్ చేసే విధంగా ఉన్నాయన్నమాట. ఈవీ వెహికల్స్లో ఇంకొకటి ఏంటి అంటే టచ్ స్క్రీన్ అనమాట. ఈ వెహికల్ వచ్చేసి టాప్ ఎండ్, దీంట్లో టచ్ స్క్రీన్ ఉంటుంది, ది బెస్ట్ గూగుల్ మ్యాప్స్ కూడా చూపిస్తుందండి.
నార్మల్గా అయితే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాం అనుకోండి, మనకు తెలియని ప్లేస్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా గూగుల్ మ్యాప్ అవసరమే కదా. మనం ఫోన్ చేతిలో పెట్టుకుని డ్రైవ్ చేయడం నిజంగా చాలా రిస్క్. బట్ ఏంటంటే దీంట్లో మనకి గూగుల్ మ్యాప్స్ కూడా ఇస్తున్నారు. గూగుల్ మ్యాప్స్లో ఏంటంటే నావిగేషన్స్ ఇస్తున్నాడు అండ్ ఆల్సో మనకి టర్నింగ్ నావిగేషన్స్ కూడా ఇస్తున్నారు. దానివల్ల ఈజీగా మనం అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవ్వచ్చు. సో మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్పడం మర్చిపోయింది ఏంటి అంటే మనకి సస్పెన్షన్ వచ్చేసి మోనోషార్ప్ సస్పెన్షన్ ఇచ్చారనమాట. సో ఏంటంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ రాదు, చక్కగా మనకి సింగిల్ జోకర్తో ఇస్తున్నారు. నిజంగా చాలా బాగుంది, అది నిజంగానే బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మోటార్ వచ్చేసి 6.4 కెపాసిటీ అనమాట. సో మనకి ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. ది బెస్ట్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్కి చాలా ఎక్కువ అని చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు అస్సలు వైబ్రేషన్స్ అనే రావు. మీకు తెలుసు కదా, నిజంగానే ఎలక్ట్రికల్ వెహికల్స్కి అసలు వైబ్రేషన్సే రావు. బట్ ఇదేంటంటే స్మూత్గా వెళ్ళొచ్చు అండ్ స్పీడ్ కూడా బాగుంటుంది. టాప్ స్పీడ్ 90 అనమాట. సో మ్యాక్సిమం మన 40-60 ఆ రేంజ్లో వెళ్ళామనుకోండి, ది బెస్ట్ మైలేజ్ వస్తుంది. అండ్ మీకు మైలేజ్ చెప్పడం మర్చిపోయాను తెలుసా, 150 ఇస్తున్నారు కంపెనీ ఇచ్చింది అయితే. బట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే 110 చెప్తున్నారు. 110 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బెస్ట్ అనేక చెప్పొచ్చు. అంటే మనం దగ్గర ఒక ఛార్జింగ్ మీద దగ్గర 2 days వరకు మనం ఆఫీస్కి వెళ్ళి వచ్చేయచ్చు. ఎంత దూరమైనా సరే. మ్యాక్సిమం మన ఆఫీస్ ఎంత దూరం ఉంటుంది, ఒక 30 kilometers ఉంటుంది. సో ఒక బ్యాటరీ మీద మ్యాక్సిమం ఒక ఛార్జ్ మీద మ్యాక్సిమం మనం 2 times వరకు మనం ట్రావెల్ చేయవచ్చు. అండ్ బ్యాటరీ అవర్స్ ఛార్జింగ్ అయితే 7.5 hours పడుతుంది మన ఛార్జింగ్ అయితే అవ్వడానికి పూర్తిగా. నైట్ టైం పెట్టామనుకోండి ది బెస్ట్. మనకి నైట్ టైం పెట్టి పడుకుని పోయాం అనుకోండి, బ్యాటరీ గురించి అసలు ఆలోచించక్కర్లేదు. సో ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకుంటుందంట. అది మెయిన్ మనకి దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటంటే మెయిన్గా అది ఆఫ్ చేసుకుంటుంది. మనం నార్మల్గా ఈవీ వెహికల్స్ తీసుకునేటప్పుడు భయపడేది ఏంటంటే ఛార్జింగ్. మార్నింగ్ టైంలో ఛార్జింగ్ పెట్టే ఛాన్సెస్ లేవు, ఎందుకంటే మార్నింగ్ టైంలో అందరూ బిజీగా ఉంటారు, ఎవరి వర్క్స్తో వాళ్ళు బిజీగా ఉంటాం. దీనికి ఛార్జింగ్ పెట్టాలి, దాన్ని చూసుకోవాలంటే కష్టం. సో నైట్ టైమే పెట్టాలి. నైట్ టైం ఎక్కువ ఛార్జింగ్ అయితే బ్యాటరీ ఏమైనా అవుతుందనే టెన్షన్ మనలో ఎక్కువ ఉండిపోతుంది. మన యాథర్లో ఏంటంటే స్పెసిఫిక్గా ఛార్జింగ్ పెట్టినా ఛార్జింగ్ ఫిల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది బెస్ట్ ఫీచర్ నిజంగా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే పెట్రోల్ వెహికల్స్ ప్రైస్ ఎంత పడుతుందో సేమ్ అదే ప్రైస్కి వచ్చేస్తుంది. అంటే దగ్గర 140 ఆ ప్రైస్కి వచ్చేస్తుంది. 1,40,000 ఆ ప్రైస్కి వచ్చేస్తుంది దగ్గర. అంటే నేను అంచనా వేసి చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ అదే ప్రైస్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బాడీ వచ్చేసి మనకి చాసెస్ వచ్చేసి అల్యూమినియం చాసెస్ ఇచ్చారనమాట. సో లైట్ వెయిట్ ఉంటుంది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అండ్ ఓవరాల్ బాడీ వచ్చేసి ఇది ఫైబర్ వచ్చింది. సో ప్రాబ్లం ఏమి ఉండదు. ఏదైనా చిన్నది ఏదైనా తగిలినా కూడా అంత గట్టిగా తగిలినా కూడా ఏం కాదు. నార్మల్ పెట్రోల్కి దీనికి మెయిన్ ఏంటంటే మెయింటెనెన్స్. మనం నార్మల్గా చూస్తూ ఉంటాం, ఒక వెహికల్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా పెట్రోల్ వెహికల్ తీసుకుంటే ఖచ్చితంగా దాంట్లో ఇంజిన్ ఆయిల్ మార్పించాలి, ఇంజిన్ ఎలాగుందో చెక్ చేసుకోవాలి, అస్మానికి అవన్నీ చెక్ చేసుకోవాలి, బ్యాటరీ కూడా చెక్ చేసుకోవాలి. బట్ దీంట్లో బ్యాటరీని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ప్రతి 5,000 kilometersకి ఒకసారి సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం సర్వీస్ కూడా ఇక్కడే అవైలబిలిటీ ఉంది అండ్ ది బెస్ట్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయింటెనెన్స్ అంటే దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో అనుకుంటున్నారా, అంటే ఛార్జెస్ ఎంత పడుతుందని అనుకుంటున్నారా, జస్ట్ 750 5,000 kilometers అంటే వర్తే కదా. సో నిజంగా చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ స్క్రీన్ ఉంది కదా, దీనికి టచ్ స్క్రీన్ ఇచ్చారని చెప్పాను కదా. అండ్ దీంట్లో ఏంటంటే మెయిన్ అవైలబిలిటీ ఏంటంటే అంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ స్క్రీన్ ఏదైతే ఉందో మనం రన్ చేసేటప్పుడు అంటే మనం ఈ బండి మనం రన్ చేసేటప్పుడు ఏంటంటే మనం టచ్ స్క్రీన్ పనిచేయదు, నార్మల్ టచ్ పనిచేయదు. జాయ్స్టిక్స్ ఇచ్చారు దీనికి, జాయ్స్టిక్ ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం డ్రైవ్ చేస్తూ స్క్రీన్ ఆపరేట్ చేయడం అనేది నిజంగా రిస్క్తో కూడిన పని. సో ఇది బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇండికేటర్స్ కూడా ఇచ్చారండి. అండ్ చూడడానికి అయితే ఇండికేటర్స్ నిజంగా చాలా బాగున్నాయి, చూసారు కదా. అండ్ ఇది చూడడానికి అయితే ఏదో షార్క్లా అనిపిస్తుంది, ఏరోడైనమిక్ షేప్లో ఇచ్చారు, షార్క్ ఫినిష్ ఇచ్చారు మనకి, మనం మొత్తం మడ్గేర్ అవన్నీ చూసుకుంటే. సో దీంట్లో మెయిన్ ఏంటంటే బూట్ స్పేస్ అయితే నిజంగా చాలా ఎక్కువ ఇస్తున్నారు, 22 liters ఇస్తున్నారు. సో ఒక హెల్మెట్ పెట్టుకోవచ్చు, చక్కగా మనకి ఏమైనా క్యారీ చేసుకునే బ్యాగ్స్ ఉంటే మన బ్యాగ్స్ కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ అంత ఫ్రీగా ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన యాథర్ గురించి మాట్లాడము అంటే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా బ్యాటరీస్. నిజంగా ఈవీ వెహికల్స్కి బ్యాటరీ అనేది హార్ట్ లాంటిది. దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మొత్తం వెహికల్ అంతా డ్యామేజ్ అయినట్టే. సో మనకి ఏంటంటే ఇక్కడ ఈ యాథర్లోని
బ్యాటరీస్ అయితే ది బెస్ట్ ఇస్తున్నారండి. అండ్ వాటర్లో వెళ్ళినా లేదంటే ఎండలో అయినా సరే ఖచ్చితంగా బ్యాటరీస్ అయితే పాడవండి. అండ్ ప్లేస్మెంట్స్ కూడా, అంటే ఆ బ్యాటరీ ప్లేస్మెంట్ కూడా ది బెస్ట్ ఇస్తున్నారు. నార్మల్గా స్కెల్టన్ మోడల్లో ఎలా ఉంటుందో చూపిస్తాను, రండి చూద్దాం. అండ్ ఇది వచ్చేసి మనకి యాథర్ 450కి స్కెల్టన్ మోడల్ అండి. అండ్ మనకి బాడీ చూసారు కదా, అల్యూమినియంతో బిల్డ్ చేసి ఉంది. ఏంటి దీంట్లో అల్యూమినియం స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే రెస్ట్ పడదు. సో దానివల్ల మీకు బైక్ గురించి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మోటార్ వచ్చేసి మనకి కరెక్ట్గా సెంటర్లో ప్లేస్ చేశారు. దానివల్ల ఏంటి ఉపయోగం ఏంటంటే, మనకి టైర్ వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు దీనికి, అండ్ దీనివల్ల టైర్కి ఏం ప్రాబ్లం లేదు. సో మోటార్ అంటే ఎక్కువగా హీట్ అవుతూ ఉంటుంది. హీట్ అవడం వల్ల ఏంటంటే పక్కనే ఒకవేళ మనకి టైర్స్ ఉన్నాయనుకోండి, టైర్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంది, అంటే టైర్స్ మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మిగతా అన్ని కంపెనీస్ కూడా మ్యాక్సిమం మోటార్ అని చెప్పి ఇక్కడ పెడుతూ ఉంటారు, అంటే టైర్ వెనకాల పెడుతూ ఉంటారు. బట్ యాథర్ అయితే మనకి అంటే మధ్యలో పెట్టారు కరెక్ట్గా మనకి ప్లేస్ చేసింది అయితే. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే హ్యాండ్లింగ్ కానీ, లేదంటే చూడండి హ్యాండ్లింగ్ కూడా ఎంత ఈజీగా ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే బూట్ స్పేస్ అయితే 22 లీటర్స్ ఇస్తున్నారు. టోటల్గా స్కెల్టన్ అయితే ఇలా ఉంది ఓవరాల్గా అయితే. యాథర్ 450లో మ్యాక్సిమం 4 మోడ్స్ ఉంటాయి. అవేంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మనకి రైడ్ మోడ్ ఉంటుంది, అండ్ స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది, అండ్ ఈకో మోడ్ ఉంటుంది, అండ్ ర్యాప్ మోడ్ కూడా ఉంటుంది. సో మనం వెళ్ళే డిస్టెన్స్ అండ్ వెళ్ళే స్పీడ్ బట్టి మనం మార్చుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే, మనకి లైట్ వెయిట్ వల్ల ఎక్కువగా ట్రావెల్ చేయొచ్చు అండ్ మనకి చెయ్యి నొప్పి రాదు. మనకి ఏంటంటే ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉంది అనుకోండి బైక్, మ్యాక్సిమం మనకి చెయ్యి నొప్పి, అంటే రైడింగ్ చేసేటప్పుడు చెయ్యి నొప్పి వస్తుంది, ఎందుకంటే అది హ్యాండిల్ చేస్తాం కాబట్టి. బట్ ఇది అల్యూమినియం బాడీ కాబట్టి మ్యాక్సిమం మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు అండ్ ది బెస్ట్ మైలేజ్ వస్తుంది. మినిమం మీరు ఒక 110 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 110 అంటే మ్యాక్సిమం ఒక ఛార్జ్కి 2 టైమ్స్ మనం, అంటే డిస్టెన్స్ బట్టి మనం మ్యాక్సిమం 2 days వరకు ఇస్తున్నారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ దీంట్లో మనకి ఛార్జింగ్ పాయింట్స్ అంటారు కదా, ఛార్జింగ్ స్టేషన్స్, మ్యాక్సిమం మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకోండి, ఒక 200 kilometers వెళ్ళాలనుకోండి, ఖచ్చితంగా ఛార్జింగ్ పాయింట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మన రిలేటివ్స్ ఇల్లు దగ్గరగా ఉండదు కదా ఛార్జింగ్ పెట్టడానికి. సో దీంట్లో ఒక యాప్ ఉంటుంది. సో ఈ యాప్లో మనకి ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్స్ ఎక్కడున్నాయి మనకు చెప్తుంది అనమాట. ఎంత దూరంలో ఉంది, ఏ ప్లేసెస్లో ఉన్నాయి అన్నీ కూడా మనకి బాగా చెప్తుంది. దానివల్ల ఏంటంటే మనం అంటే ఎంతవరకు ఇది వెళ్తుంది, ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది తెలిస్తే మనం సేఫ్గా అండ్ ఆల్సో ధైర్యంగా మనం వెహికల్ తీసుకువెళ్ళచ్చు. ఇది బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. నార్మల్గా అయితే వేరే వెహికల్స్లో ఎలాంటి మనకి ఫీచర్ అనేది లేదు, బట్ యాథర్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీని బాడీ కూడా మొత్తం ఓవరాల్గా సింపుల్గా సూపర్గా ఉంది అండ్ పర్ఫార్మెన్స్ అయితే ది బెస్ట్ వస్తుంది. మీరు దాని గురించి అస్సలు ఆలోచించక్కర్లేదు, కళ్ళు మూసుకొని బుక్ చేసుకొని తీసుకోవచ్చు తప్పకుండా. ఇప్పుడైతే మనం ఒక కలర్ చూస్తున్నాం. మ్యాక్సిమం 7 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. లైక్ రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి కదా, దీంట్లో కూడా మనకి 7 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. షోరూమ్ అడ్రస్ వచ్చేసి మోరంపూడి రోడ్ అండ్ LIC బిల్డింగ్ ఆపోజిట్ రాజమండ్రి. అండ్ సర్వీస్ అండ్ సేల్స్ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మీకు సర్వీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం సేల్స్ డిపార్ట్మెంట్ని క్వశ్చన్ చేయొచ్చు అండ్ బెస్ట్ సర్వీస్ అవైలబిలిటీ ఉన్నది. అండ్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.